ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అంటే వేరియేషన్స్ కానీ మాకు లుక్ వేరియేషన్, ఫిజికల్ వేరియేషన్, దానికి తోడు కోవిడ్. మేము 2019లో స్టార్ట్ చేసినప్పుడు 2020లో కోవిడ్ రావడం వల్ల అంటే మేము ఇందులో సీజీ కానీ, రోప్ షాట్స్ కానీ, డూప్ షాట్స్ అలాంటివి ఏమీ లేవండి. చాలా న్యాచురల్గా, రియలిస్టిక్గా ఈ మూవీ చేసాం. అందుకు మేము అక్కడ ఒక 1000 మెంబర్స్ జూనియర్స్ని పెట్టి షార్ట్ ప్లాన్ చేసిన తర్వాత అది మధ్యలో అనుకోకుండా కోవిడ్ వల్ల షూటింగ్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. మాకు ఆ 1000 మెంబర్స్తో ఆడియన్స్తో షూట్ చేయడానికి పర్మిషన్ రావడానికి 1.5 year టైం పట్టింది. తర్వాత ఫిజికల్గా వేరియేషన్, మా ఇందులో ప్రతి ఒక్కరికి లుక్ వేరియేషన్, ఫిజికల్ వేరియేషన్స్ ఉన్నాయి. సో ఆ వేరియేషన్స్ ఈచ్ స్కెడ్యూల్కి మాకు 8 months టైం పట్టేది. అందులో మేము అంటే ఇప్పుడు రంగయ్య క్యారెక్టర్ చేశారా, ఆయన బల్క్ అయితే నేను లాస్ అయ్యే క్యారెక్టర్. అలా ఫిజికల్గా కానీ లుక్ వైజ్గా వేరుగా ఉండడం వల్ల మేము స్కెడ్యూల్కి ఎక్కువ టైం పట్టింది. తర్వాత 6 pack చేసాం. ఇందులో నేను 6 pack అంటే గెట్ బ్యాక్ ప్లేయర్ లాస్ట్లో గెట్ బ్యాక్ అయ్యేదానికి 6 pack చేయడానికి దానికి టైం తీసుకుని ప్రాపర్గా దాన్ని మేము ఎక్స్పోజ్ చేయడానికి. తర్వాత కబడ్డీ రియలిస్టిక్గా చాలా అంటే 90s 80sలో కబడ్డీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అప్పుడు కోర్టు సైజ్ అవి ప్రాపర్గా మేము ప్లాన్ చేసుకుని ప్రో కబడ్డీ ప్లేయర్స్ ఆడే ప్లేయర్స్తో మేము కబడ్డీ నేర్చుకుని ఈ స్కిల్స్ అన్నీ ఇందులో మేము చేసినవన్నీ రియల్గా ప్రతిదీ రియల్ స్కిల్గా చేసాం మేము. సో మీకు ఈ మూవీ చూస్తే రియల్గా కబడ్డీ చూసిన ఫీల్ అనిపిస్తుంది. మాది ఓన్లీ స్పోర్ట్స్ డ్రామా కాదు, ఎమోషనల్గా కూడా మనందరినీ కనెక్ట్ అయ్యే ఈ మూవీ. అండ్ ఇందులో చేసిన మా డైరెక్టరు, ప్రొడ్యూసరు, మేము చేసిన వాళ్ళందరం కొత్త వాళ్ళం. కానీ మా మూవీ చూస్తే మీకు అలా అనిపించదు. ఇప్పటికే మాకు విజువల్స్గా మా డిఓపి విజువల్స్లో, మాకు డైలాగ్స్లో, మేకింగ్లో, ఇంకా ఆర్టిస్టులు ఇవన్నిటిలో కూడా మాకు చాలా మంచి అప్లైజ్ వచ్చింది. ఇప్పుడు దాకా మేము రిలీజ్ చేసిన టీజర్ కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళు, డైరెక్టర్స్ వాళ్ళు కూడా కాల్ చేసి మాకు చాలా బాగుందని చెప్పారు. మేము ఈరోజు రాజమండ్రి రావడానికి ఏంటంటే ఇక్కడ మా సినిమా ఒక మంచి సినిమా చేసాం. దానికి జనాల్లోకి వెళ్ళాలంటే మీ సపోర్ట్, మీడియా మిత్రుల సపోర్ట్ కావాలి. తప్పకుండా మీరందరూ మా మూవీని ప్రమోట్ చేసి మరింత ముందు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక పర్సన్, అర్జున్ చక్రవర్తి పర్సన్ని మేము తీసుకుని చేసాం కాబట్టి, ఆయన కబడ్డీ ప్లేయర్ కాబట్టి మేము కూడా కబడ్డీ చేయాల్సి వచ్చింది. సో ఎట్లా ఫీల్ అయ్యారు ఈ క్యారెక్టర్లో? ఎలాంటి టఫెస్ట్ మూమెంట్స్ సినిమా తీస్తున్నప్పుడు ఎదురయ్యాయి? ఫస్ట్ నుంచి మేము అనుకున్నది ఏంటంటే ఇందులో ఒక యాక్టర్ ప్లేయర్గా కనబడుతున్నాడు అనే ఫీల్ కంటే ఒక ప్లేయరే ఇందులో యాక్టర్ అనే అలా ఫీల్ అయ్యేలాగానే మేము రియల్గా గేమ్ ప్రాక్టీస్ చేయడం కానీ, అది ఒక యాక్టర్ గేమ్ నేర్చుకుని చేయాలంటే అందులో మీకు చెప్పాను సీజీ షాట్స్ కానీ, డూప్ షాట్స్ కానీ ఏమీ లేవు. ఒక లీడ్ యాక్టర్ అవన్నీ ప్రాపర్గా నేర్చుకోవాలంటే వెరీ డిఫికల్ట్. నేను బేసిక్గా వాలీబాల్ ప్లేయరు, కానీ కబడ్డీని నేను నేర్చుకుని చేసేది అనేది చాలా టఫెస్ట్ మూమెంట్. అండ్ 6 pack ఈ పర్సనాలిటీకి నేను 6'4" హైట్లో 6 pack చేయాలంటే అది మేము ఒక టైం పెట్టుకున్న టైంలో చేయాలనేది కూడా చాలా. మేము లాస్ట్లో 6 pack చేస్తున్న, ఇంకా మేము షూట్కి వెళ్తున్నప్పుడు 2 days ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ తీసుకోకుండా 6 pack ప్రాపర్గా ఎక్స్పోజ్ చేయడం కోసం, అది కూడా చాలా టఫెస్ట్ మూమెంట్. ఇలా చాలా ఉన్నాయి. మీరు స్నోలో చూస్తే, ట్రెజర్లో చూస్తే స్నోలో చేసాం. -6 degrees Celsiusలో మేము అక్కడ వితౌట్ షర్ట్తో చేసాం. అది కూడా టఫెస్ట్ మూమెంట్. అలా చాలా. ఈ రంగయ్య దయ్య గారు కూడా ఆయన 60 ఏజ్లో ఉన్న క్యారెక్టర్ చేయడానికి ఆయన మొత్తం ఒక 10 days ఫుడ్ తినకుండా ప్రాపర్గా ఆ ఏజ్ కనబడేలాగా అలా ప్రతి దాంట్లో మేము ప్రతి యాక్టర్కి ఒక టఫెస్ట్ మూమెంట్ ఉందండి ఈ మూవీలో. అది మీకు విజువల్గా మేము మూవీ చూసినప్పుడు డెఫినెట్గా తెలుస్తుంది. చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే మనం బేసిక్గా చూస్తే ఇప్పుడు చాలా స్పోర్ట్స్ మూవీస్ వచ్చినాయి, కబడ్డీ మూవీస్ కూడా వచ్చినాయి. మనం ఏంటంటే ఒక ప్లేయర్, మంచి పొజిషన్లో ఉన్న ప్లేయరు వాళ్ళ పర్సనల్ లైఫ్ వల్ల డిస్టర్బ్ అయ్యి లాస్ అయిపోయి ఫైనల్గా అచీవ్ చేసే మూమెంట్స్ చూశారు మీరు. ఆ అచీవ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉందనేది ఇప్పటివరకు మూవీస్లో చూపించలేదు. మా మూవీలో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే గోల్డ్ మెడల్స్ వచ్చిన ప్లేయర్స్ చాలామంది ఇప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, ఎలా ఉన్నారు, ఫైనాన్షియల్గా వెరీ స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అనేది మనకు తెలియదు. కొన్ని సిచ్యువేషన్లో మనం చూస్తుంటే చాలా పెయిన్ఫుల్ ఫీల్ అవుతాం మనం. ఎందుకంటే అరే అంత మంచి ప్లేయర్ ఇలా అయిపోయాడు ఏంటని. అలా ఆ ప్లేయర్ తర్వాత గోల్డ్ మెడల్స్ అచీవ్ చేసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనే ఒక కొత్త కోణంలో మా మూవీ ఉంటుందండి. డెఫినెట్గా స్పోర్ట్స్ కాదు, ఒక ఎమోషన్, సక్సెస్, ఫెయిల్యూర్ మొత్తం చాలా ఉన్నాయి.